ఇది మా మాతృభూమి భారతమాత. ప్రతి రక్తపు బిందువు, ప్రతి మట్టి గులక ధర్మం కోసం పుట్టింది, ధర్మం కోసం పోరాడుతుంది. ఇప్పుడు యుద్ధ గడియలు. శత్రువులు సరిహద్దులు దాటి వచ్చింది. కానీ మన సైన్యం వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఇది మామూలు యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. మన పూర్వీకులు గీతోపదేశంలో చెప్పినట్టు ధర్మాన్ని కాపాడేందుకు, అధర్మాన్ని నాశనం చేసేందుకు యుద్ధం తప్పనిసరి అయినప్పుడు వెనక్కి తగ్గకూడదు అని మన పూర్వీకులు గీతోపదేశంలో చెప్పారు. ఈరోజు మన సైనికులు అదే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు కేవలం దేశాన్ని కాపాడట్లేదు, ధర్మాన్ని, సమృద్ధిని, మన సంస్కృతిని కాపాడుతున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని అడిగినట్టే నీవు నీ కర్తవ్యాన్ని చెయ్యాలి, ఫలితంపై ఆశ పెట్టుకోకూడదు. అలాగే మన వీరులు ఫలితం సంగతి లేకుండా కేవలం దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నారు. సనాతన ధర్మం శాంతి కోరుతుంది, కానీ శాంతికి అడ్డుగానే నిలిస్తే అప్పుడు శస్త్రం చేతిలోకి తీసుకోవాల్సిందే. కారణం, ధర్మం నిలబెట్టేందుకు అది అవసరం. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక యజ్ఞం, ధర్మాన్ని నిలబెట్టే యజ్ఞం. మన దేశం విజయం అవుతుంది, ఎందుకంటే ఇది ధర్మపదంలో నడుస్తోంది. జై భారత్, జై హింద్.